నిజామాబాద్ జిల్లాలో ఏ కులం ఎంత ఉన్నది? నిజామాబాద్ జిల్లాలో 10% మాదిగలు ఉన్నారు, 10% పైన మున్నూరు కాపులు ఉన్నారు. మాలలు మాదిగలతో సమానం ఉన్నారు, కొద్ది మంది తేడా తప్ప. లంబాడీలు 8% ఉన్నారు, మాలలు 9% ఉన్నారు, మాదిగలు 9% ఉన్నారు, మున్నూరు కాపులు 10% పైన ఉన్నారు, ముదిరాజులు 7% ఉన్నారు. 85,000 మంది, పద్మశాలీలు 67,000 మంది, రెడ్డిలు 60,000 మంది, 60,000 మంది పెంచుకున్నారు, వాళ్ళే రాశారు కాబట్టి. యాదవులు 50,000 మంది, గౌడలు 40,000 మంది, సాగులోలు 38,000 మంది, వడ్డలోలు 34,000 మంది, నాయకపోడు 18,000 మంది, కమ్మకాపులుగా 17,000 మంది. ఇట్లా కులాలు ఉన్నాయి. ఈ కులాలతో పాటుగా వీళ్ళకి ఏమైనా భూములు ఉన్నాయా? వీళ్ళకి ఏమైనా రాజ్యంలో వాటా ఉందంటే ఎవరికి లేదు. మున్నూరు కాపులకు మాత్రం వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ల కన్నా రాజ్యంలో అవకాశాల కన్నా ఎక్కువనే ఉన్నాయి. బీసీలో మున్నూరు కాపు తప్ప మిగతా కులాలకు మాత్రం ఏమీ లేదు. భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు, ఏమీ లేదు నిజామాబాద్ జిల్లాలో. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కులాల దుస్థితి జనాభా పరంగా 90% ఉన్నారు, కానీ రాజ్యంలో భూమిలో సంపదలో వాటా లేదు. ఇలాంటి బీసీల కోసం, ఎస్టీల కోసం, ఎస్సీల కోసం నిజామాబాద్ జిల్లాలో వాళ్ళకి భూమి కావాలని, రాజ్యంలో వాటా కావాలని, విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కావాలని, సర్వ సంపదలలో అన్ని రకాల అవకాశాలు కావాలని నిజామాబాద్ జిల్లాలో ప్రతి రంగంలో అగ్రవర్ణ ఆధిపత్యం మీద పోరాటానికి నిజామాబాద్ జిల్లా బీసీ ఎస్టీ చేసి రేపటి నుంచే యుద్ధం మొదలు పెట్టబోతుంది అని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో